ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఒఫీషియల్ లెటర్ దాని మీద ఇది నేనే రాస్తున్నాను, నా సొంత చేత్తో రాస్తున్నాను, ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను, ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు అనంటే, స్త్రీ ఒకవేళ నిమ్నురాలైతే, బలహీన ఘట్టమైతే, తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పనిచేసిన వారు. సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు. పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం. అందుకనే ఆయన యూనియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలురాలుగా చెప్తున్నాడు.